చిన్ననాడే అంటే బాల్యంలోనే వివక్షతకి గురైతే ఆ ప్రభావం జీవితకాలం ఉంటుంది అని ఆయా వ్యక్తుల జీవిత గమనాన్ని మనం చూసినట్లయితే తెలుస్తుంది. లేదా ఆయా వ్యక్తులు తమ జీవితంలోకి తొంగి చూసుకుంటే కూడా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఎలాగ బాల్యంలో వివక్షతకు గురవుతారు, సామాజికమైనటువంటి కొన్ని విషయాలు, సాంస్కృతికపరమైనటువంటి కొన్ని విషయాలు, మానసికమైనటువంటి కొన్ని విషయాలు, ఈ విషయాలన్నీ కలగలిపి కుటుంబంలో కొంతమంది పట్ల వివక్షతని సృష్టించటం అనేది మనం తెలుసుకోవచ్చు. ఒక కుటుంబంలో ఇద్దరు మగపిల్లాడు ఆడపిల్లవాడు ఉన్నట్లయితే ఆడపిల్ల పట్ల వివక్షత ఉంటుంది అనేది మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. మగపిల్లవాడికి కొద్దిగా వెయిట్ ఎక్కువ ఇవ్వడం, ఆడపిల్లకి తగ్గించి ఇవ్వడం ద్వారా ఆమెలో అనేక మానసిక సమస్యల్ని, రుగ్మతల్ని, మానసిక బలహీనతల్ని ఆమెలో నాటి పెంచే పరిస్థితి కొనసాగుతుంది జీవితకాలం కూడా. ఆ విధంగా వివక్షత అనేది అక్కడ జరిగే అవకాశం ఉంది. ఆడపిల్ల అనే విషయం మీద తక్కువగా చూడటం అనేది సామాజికంగా ఆ తక్కువ భావం అనేది అనేక కుటుంబాల్లో మనం చూడవచ్చు. ఆ తక్కువ భావం అనేది జీవితకాలం కొనసాగుతూ ఆ తక్కువ అనే భావమే ఆ వ్యక్తిలో కొనసాగే అవకాశం ఉంటుంది. తద్వారా అనేక మానసికమైనటువంటి సంఘర్షణల్ని, సమస్యల్ని, జీవితాన్ని ఎదుర్కోలేని పరిస్థితిని కూడా ఆ వివక్షతకు గురి కాబడినటువంటి ఆ బాలిక, ఆ స్త్రీ అనుభవించడం అనేది ఆమె జీవితంలో ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. అంచేత బాయ్ని అంటే బాలుని ఎక్కువగా చూడటం, గర్ల్ని కొద్దిగా తక్కువగా చూడటం, చిన్నచూపు చూడటం అనేది ఆ వివక్షతను మనం గమనించినట్లయితే తప్పనిసరిగా బాల్యంలో కుటుంబంలో ఆ వివక్షత ఉన్నట్లయితే తప్పనిసరిగా బాలుల్లో విపరీతమైన ఆధిక్య భావం, అలాగే బాలికలో అల్పత్వ భావము, ఆత్మన్యూనతా భావము, అభద్రతా భావము, స్వీయ చేతన, ఇటువంటి ఎన్నో మానసిక సమస్యలతో సతమతమవుతూ పెరగాల్సిన పరిస్థితి ఆ బాలికలో ఏర్పడడం మనం గమనించవచ్చు. అంచేత వివక్షత చాలా తేలిగ్గా ఉంటుంది, చూపించడం అనేది చాలా అతి తేలిగ్గా ఉంటుంది. ఎంచేతంటే కన్నవాళ్ళు వాళ్ళకి వేరే దారి ఉండదు. చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి, అది వివక్షత అని తెలియని పరిస్థితి. అదే సామాజికమైనటువంటి పద్ధతిగా కొనసాగింది కాబట్టి ఆ విధమైనటువంటి వివక్షత కొనసాగి ఆ బాలిక పెద్ద అయిన తర్వాత కూడా అదే వివక్షత బయట కూడా చూడటం అనేది మనం గమనించవచ్చు. రేపు తన కుటుంబం ఏర్పడినప్పటికీ కూడా అక్కడ కూడా అదే వివక్షత కొనసాగడం అనేది, అంటే ఒక బాలిక లేదా ఒక బాలుడు బాల్యంలో వివక్షతకి గురైనట్లయితే తల్లిదండ్రుల చేత ఆ వివక్షత జీవితకాలం కొనసాగే అవకాశం ఉంటుంది. ఏ వివక్షతకి గురైనట్టు మనం గుర్తించగలుగుతామో అది జీవితకాలం కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. అంటే దీని ద్వారా విపరీతమైన మానసికమైనటువంటి బలహీనత, సమస్యల్ని ఎదుర్కోలేనితనం, జీవితాన్ని ఎదుర్కోలేనితనం, ఒక బానిస మనస్తత్వం, ఒక అసక్తత, ఒక నిరాసక్తత, ఒక ఉదాసీనత జీవితంలో గూడు కట్టుకుని జీవితాన్ని ఏదో నడిపించాలి కాబట్టి నడిపించాలి అనే పరిస్థితిలో జీవితం వెళ్ళే పరిస్థితి ఉంటుందని మనం తెలుసుకోవాలి. చాలామంది ఇళ్లల్లో చాలామంది సామాజికంగా మనం చూసినట్లయితే, అంటే ఈ సామాజికమైనటువంటి ఈ వివక్షత అనేది మనకి బహుకాలంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకి తెలుస్తుంది. అయితే మారుతున్న కాలంలో బాలిక చదువు, ఉద్యోగం ఇవన్నీ వచ్చిన తర్వాత కొంత వివక్షత తగ్గిన మాట వాస్తవం. అయినప్పటికీ కూడా వివక్షత ఉన్నదని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అంచేత ఇప్పటికైనా ఒకవేళ బాలుడు బాలిక ఉన్నట్లయితే ఇంట్లో సమానంగా చూడడం అనేది చాలా అవసరం. అలాగే ఎవరి పట్ల వివక్షత అనేది పనికిరాదు. ఒకవేళ బాలికను ఆధిక్యంగా చూసి బాలుడిని వివక్షతకు గురి చేస్తే, తక్కువగా చూసినట్లయితే, చులకనగా చూసినట్లయితే అక్కడ కూడా ఇదే సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది.
ఆ మనసులో ఆ బీజాలు ఏర్పడి అల్పత్వ భావం, అభద్రతాభావం అది ఆహ్, అచే అచేతనలో ఉండి సబ్కాన్షియస్లో కొనసాగుతూ ఒక వివక్షతా భావంతో ఉండి ఆ వివక్షతా భావం కక్షగా మారి అది కుటుంబం పట్ల కక్షగా మారచ్చు, కుటుంబంలో వ్యక్తుల పట్ల కక్షగా మారచ్చు, తన పట్ల తనకి ద్వేషంగా మారచ్చు, లేదా పరుల పట్ల ద్వేషంగా మారచ్చు, సమాజం పట్ల ద్వేషంగా మారచ్చు. చిన్నప్పుడు జరిగే చిన్న విషయాలు అవి చిన్న విషయాలుగా ఉండిపోకుండా అవి చాలా పెరిగి పెద్దయి అది సామాజిక సమస్యగా కూడా మారే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తులు ఒకవేళ దుష్ప్రవర్తనతో కొనసాగినట్లయితే ఆ వ్యక్తి ప్రవర్తన దుష్ప్రవర్తనతో ఉండి ఆ వ్యక్తి నాశనం కావచ్చు, లేదంటే సామాజికంగా కొంత నాశనం కూడా చేయొచ్చు ఆ బాల్యంలో జరిగినటువంటి ఆ వివక్షత వల్ల. అంచేత ఎటువంటి వివక్షత అనేది బాల్యంలో పనికిరాదు అన్న విషయాన్ని మనం తప్పనిసరిగా బాలిక లేదా బాలుడి విషయంలో తప్పనిసరిగా గ్రహించి తీరాలి. తల్లిదండ్రులు ముఖ్యంగా ఆ వివక్షత అనే పదాన్ని పక్కన పెట్టేయాలి. పక్షపాత రహితంగా ఇద్దరిని సమానంగా పెంచాల్సి ఉంటుంది. ఎంచేదంటే శరీరం ఏమిటో సామాన్యమైనటువంటి విషయం, కానీ ఆత్మని లేదా వ్యక్తిత్వాన్ని ఇవ్వటం అనేది చాలా కష్టమైన పని. సరైన వ్యక్తిత్వ లక్షణాలు ఇవ్వటం అనేది చాలా కష్టమైన పని. శరీరం ఇవ్వడం చాలా సులువైన పని, కానీ వ్యక్తిత్వాన్ని ఇవ్వడం, సరైన మానసిక లక్షణాలను ఇవ్వడం, సరైన మానసిక లక్షణాలు అంటే ఒక చొరవ ఇవ్వడం, చలాకీతనం ఇవ్వడం, తెలివిగా ఆలోచించడం నేర్పడం, ధైర్యంగా ఉండడం, సమస్యలను ఎదుర్కోవడం, ఎటువంటి కష్టం వచ్చినా ముందుకెళ్ళగలగటం, ఎక్కడ దిగులు పడిపోకుండా ఉండడం, ఏ సమస్య ఎదిరించే ధైర్యాన్ని ఇవ్వడం, ఇవన్నీ కూడా బాల్యంలో నేర్పవలసినటువంటి లక్షణం. ఇవన్నీ కాకుండా ఇవన్నీ పక్కన పెట్టి కేవలం ఆధిక్య భావంతో, చిన్నపిల్లలనే భావంతో ఒక తమ నచ్చిన రీతిలో అంతకుముందు తమ పెద్దలు పెంచిన రీతిలోనే పెంచుదామంటే అది కుదరని పరిస్థితి. సమాజం మారుతూ ఉంది, దేశం మారుతూ ఉంది, విలువలు మారుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్రహించకుండా ఇంకా ఎప్పటి భావజాలాన్నో ఎప్పటి పదజాలాన్నో పట్టుకుని వాటినే మేము కొనసాగిస్తామంటే ఈ రోజున కుదరని పరిస్థితి. అది స్వయంగా తమ పిల్లలకి తామే అన్యాయం చేసుకునే పరిస్థితి అని తప్పనిసరిగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే బాల్యంలో చూపిన ఈ వివక్షత వాళ్ళ జీవితంలో వెంటాడుతూ ఉంటుంది, వేటాడుతూ ఉంటుంది. వాళ్ళని ఏదో ఒక రోజు బలి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా వివక్షత లేకుండా సరిగ్గా సమానంగా పెంచుతున్నామా లేదా అని ప్రతి క్షణం కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే వాళ్ళకి ఏర్పడుతున్న స్నేహితులు ఎటువంటి వాళ్ళు చూడాల్సి ఉంటుంది. తమ పెంపకం ద్వారా బయటికి వెళ్ళిన పిల్లలు చెడు స్నేహాలు చేస్తే తమ పెంపకంలో లోపం ఉందని తప్పనిసరిగా తెలుసుకోవాలి. వారికి మంచి స్నేహితులు ఏర్పడుతున్నారు లేదా అని తెలుసుకోవాలి. వాళ్ళకి మంచి స్నేహితులు ఏర్పడుతున్నారు అన్నట్లయితే తమ పెంపకం బాగుంది, పక్షపాత రహితంగా ఉంది, నిష్పక్షపాతంగా ఉంది, వివక్షత లేకుండా ఉంది అనే విషయాన్ని గ్రహించగలగాలి. అంటే ఇదంతా బాల్యంలో కూడా గమనించుకుంటూ ఉండాలి. ప్రైమరీ దశలోనూ, హై స్కూల్ స్థాయిలో. ఆ తర్వాత పిల్లలు తమంతట తామే ఎదుగుతా సరైన వ్యక్తిత్వం ఏర్పడుతుంది. కాబట్టి చిన్నప్పుడే స్కూల్కి పంపినప్పుడు ఆ స్నేహితులు, వాళ్ళు తిరిగే స్నేహితులు, లేదంటే వాళ్ళు పాఠశాలలో ఎవరితో గడుపుతున్నారు, లేదా వాళ్ళు ఎవరింటికి వెళ్తున్నారు, వాళ్ళ కోసం ఎవరు వస్తున్నారు, వాళ్ళ ప్రవర్తన ఏమిటి, ఇవన్నీ కూడా తల్లిదండ్రులు గమనించినట్లయితే తమ పెంపకానికి అది అద్దంలా ఉపయోగపడుతుంది. తాము సరిగ్గా పెంచినట్లయితే సరైన స్నేహితులు తమ పిల్లలకు ఏర్పడతారు. లేకపోతే చెడు స్నేహితులు కానీ ఏర్పడినట్లయితే తమ పెంపకంలో లోపం ఉంది కానీ తప్పనిసరిగా గ్రహించాలి. దాన్ని ప్రైమరీ స్థాయిలోనే సరిదిద్దుకునే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ సరిదిద్దుకుని తమని తాము ముందు సరిదిద్దుకుని తర్వాత పిల్లల ప్రవర్తనని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రైమరీ దశలో కూడా తల్లిదండ్రులకి ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి హై స్కూల్ స్థాయి కన్నా కూడా ప్రైమరీ స్థాయిలో తమ ప్రభావాన్ని చూపించగల అవకాశం ఎక్కువ ఉంది. తప్పు చేసిన దిద్దుకునే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఆ స్థాయిలో వారు పిల్లల ప్రవర్తన గమనించి ఎటువంటి వివక్షత, ఎటువంటి పక్షపాతం, ఎటువంటి తేడా ఉన్నది అని కనిపెట్టినట్లయితే, ఎటువంటి చెడు లక్షణాలు గమనించినట్లయితే సరిదిద్ది పిల్లల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కన్నందుకు తప్పనిసరిగా వారిపై ఉన్నది.